అతడో లెక్కల మాస్టారు. సినిమాలంటే పిచ్చి. పాఠాలు చెబుతున్న దృష్టి అంతా సినిమాపైనే. మొత్తం మీద మాటల రచయితగా కెరీర్ ప్రారంభించి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. తొందరగానే తన లక్ష్యాన్ని చేరుకుని దర్శకుడయ్యాడు. విభిన్న ప్రేమ కథా చిత్రాలతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన ఆ తెరవెనక నాయకుడు సుకుమార్. మీరు నిజంగా లవ్ చేస్తే ప్రాణాలు ఇవ్వక్కర్లేదురా, ఆ పట్టి తెచ్చిస్తే చాలు. ఏంటి మళ్ళీ కన్యాకుమారా? సేమ్ ఇన్సిడెంటా? పా వదిలేవే, ఎందుకు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటావు? ఎవడో పట్టి కోసం దూకిపోయాడట, తెగ ఫీల్ అయిపోతుంది. అయినా నువ్వు ఏమైనా దూకమన్నావా ఏంటి? బా నీతో చాలా కష్టం, ప్రతి చిన్న విషయం ఫీల్ అయిపోతూ ఉంటావు. ఓ విభిన్న ప్రేమ కథ, తెలుగులో అంతకు ముందెన్నడూ రాని కథాంశం, మంచోడో కాదో అర్థం కాని కథానాయకుడి పాత్ర, ఇన్ని విలక్షణ అంశాలతో వినూత్న ప్రయోగానికి తెరతీసిన దర్శకుడు సుకుమార్. ఆ సినిమానే ఆర్య. అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అప్పుడే పార్టీ ఏంట్రా యూస్లెస్ ఫెలో. ఏంటి ఐ లవ్ యు. హలో ఐ లవ్ యు. బాయ్. వాడు ఎవరో నీకు తెలుసా? నా ముందే లవ్ చెప్తున్నాడు. ఎంత చూస్తున్నా నా ముందే లవ్ చెప్తాడా? ఏంటి నీ లవ్ సక్సెస్ అవుద్దా లేదని వేసావా? లేదు బాస్, నీ లవ్ సక్సెస్ అవుతా లేదో అని వేసాను. అయినా నీ లవ్ మీద నా డౌటే బాస్. అవును మనలో మనమాట, నువ్వు నిజంగా గీత మీద ఇష్టంతో వచ్చావా లేదంటే ఆ లాల్స్ అంటే ఇష్టం లాగా వచ్చావా? గీత వీటితో కుదరదు, వీడి మనతో రావడానికి వీలేదు. అజయ్ వద్దు, చాలు, ఇంతవరకు చేసింది చాలు. ఇది మాలో మ్యాటర్, మేము చూసుకోగలం. ఆర్య తర్వాత సుకుమార్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఆ సమయంలో రామ్ తో రూపొందించిన జగడం ఆశించిన విజయం సాధించలేదు. డైరెక్టర్ గా మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత ఆర్య తరహా కథాంశంతో అల్లు అర్జున్ తో ఆర్య 2 తెరకెక్కించాడు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోలేకపోయినా మల్లువుడ్ లో మంచి వసూళ్లు సాధించి సుకుమార్ క్రేజ్ ను పెంచింది. I will ask you 2 questions. ఓకే, స్ట్రైట్ గా సమాధానం చెప్పాలి. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? నా మాట నమ్మండి సార్, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఓ ఆర్య నిన్ను ముద్దు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఓకే ఓకే, మరి కోపంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? సార్ నాకు కోపం వస్తుంది. ఏంటి? నాకు కోపం వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుందా, రెక్కాలనిపిస్తుందా, ఏదైనా చేసేయాలనిపిస్తుందా, ఏం చేయాలనిపిస్తుంది? సెల్ ఫోన్ బద్దలు కొట్టాలనిపిస్తుంది అనుకోండి సార్. నీది 9th ఫ్లోర్ కదా? అవును సార్. వెళ్ళిపో. పర్లేదు సార్. ఈ కార్ ఏంటి, దీని ముసుగేంటి? బొమ్మాలా 9th ఫ్లోర్ అమ్మా చక్క. ఆర్య తర్వాత ఆ రేంజ్ హిట్ ను అందుకోలేకపోయిన సుకుమార్ నాగ చైతన్య తమన్నా కాంబినేషన్ లో రూపొందించిన 100% లవ్ తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ విజయంతో సుకుమార్ టాప్ రేంజ్ కు దూసుకెళ్లాడు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ కాజల్ కాంబినేషన్ లో సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు. నీ స్పెక్స్ బాగుంటాయి, అండర్లైన్ చేయి. కానీ నీకు అవి సూట్ అవ్వలేదు. ఇంట్లోనే బావా, కాలేజ్ లో బాలు. కంప్యూటర్ నీదని తొక్కిస్తానని తొడపాసం పెట్టారక్క. నన్ను బావా అని కూడా పిలవద్దన్నాడు రా. లవ్ లెటర్. ఎవరు? ఆ రోజా వచ్చిందా? ఎన్నిసార్లు చెప్పాలి దానికి? నీకు కాదు బావా, నాకు. నువ్వు ముందు మాట్లాడితే నీకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనుకున్నాను. నీకు ముందు మాట్లాడే అంత మెచ్యూరిటీ లేదనే నేనే ముందు మాట్లాడాను. నువ్వు మారలేదు బావా. కొన్ని కళ్ళు అంతేనమ్మా, ఎప్పటికీ నిజం కావు.
పాటల చిత్రీకరణలోనూ సుకుమార్ది విభిన్న శైలి. ఈ దర్శకుడు చిత్రాలకి దేవిశ్రీ ప్రసాద్ అందించే స్వరాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. ప్రతి సినిమాలో రూపొందించే ప్రత్యేక గీతాలు ఎవర్ గ్రీన్ గా నిలిచేవే. ఆ అంటే అమలాపురం, 36, 24, 36, రింగరింగ, డియాలో డియాలో పాటలు టాలీవుడ్ లో ఓ ఊపు ఊపాయి. అంటే ఇవి కొలతలు కాదు, బోరపిన ఫోన్ నంబరు. 1 కాదు 2 కాదు 37. ఇది వయసు కాదు, బోరపిన ఎంఆర్పి ధరలు. పలకలేక ఇళ్ళటినారు, ముద్దు పేరు రింగ రింగ. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు. సోఫా సెట్ కొంటా